ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేమేం చెప్పాం? ఎన్నికల్లో మేము చెప్పింది ఏంటి చూసుకోండి. మా మేనిఫెస్టో ఏం చెప్తుందో చదివి అనిపిస్తాను. ఇది మా మేనిఫెస్టో టోటల్గా. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ నడిపే వారికి ఇన్సూరెన్సు, ఫిట్నెస్, రిపేర్లు తదితర అవసరాల కోసం సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తామని చెప్పి. సొంతంగా ఉండి ఆటో కానీ, క్యాబ్ కానీ, మ్యాక్సీ క్యాబ్ కానీ ఇవి ఉన్నోళ్ళకి లైసెన్స్ ఉండి దాని మీద బతికేటువంటి, సొంతంగా అదే కొనుక్కుని బతికేటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ మాట నిలబెట్టుకున్నాం కదా. మరి మీ మేనిఫెస్టో ఏం చెప్పారు? మీ అబ్బాయి ఏం చెప్పాడు? మీరేం చెప్పారు? మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఏం చెప్పారు? డ్రైవర్ల సేవ కాదు ఇది, డ్రైవర్ల దగా ఇది. డ్రైవర్లని దగా చేయటం ఇది ఆటో డ్రైవర్ల పండగ చేసుకోండి కాదు, ఆటో డ్రైవర్లని ఇవాళ మీరు దగా చేసినటువంటి రోజు, మోసం చేసినటువంటి రోజు. ఇంకా మీరు ఇప్పటికే చాలామందిని మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఇవాళ కడుపేదలైనటువంటి సమాజంలో కడుపేదలై రెక్కల ముక్కలు చేసుకున్నటువంటి బతికేటువంటి మీ అబ్బాయి చెప్పిన 13 లక్షల ఆటో వాళ్ళు, మరి మీరు పవన్ కళ్యాణ్ కలిసి చెప్పినటువంటి ఆ 13 లక్షలు ప్లస్ కొత్తగా ఈ 2 ఏళ్లలో మరొక లైసెన్స్ సాధించినటువంటి 1 లక్ష ఎంతమంది ఉంటారు కదా. కొత్తగా లైసెన్స్ వచ్చిన వాళ్ళు, ఆటో లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు 1 లక్ష మంది అని ఉంటారు కదా. వాళ్ళు మరి వీళ్ళందరికీ 15,000 ఎప్పుడు వేస్తారు? ఏరా అసలు మీరు వేసిన 2,90,000 మంది అంటే మేము వేసిన 275 మీద ఈ 2 ఏళ్లలో 16,000 మందికి పెంచి మీరు వేశారు. మరి మిగతా మీరు చెప్పి హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? పండగ చేసుకోమంటున్నారు. వీళ్ళందరూ ఏం చేసుకోవాలి? మీ మాంగారికి చేసిన పని వీళ్ళందరికీ కూడా చేశారు కదా. నందమూరి ఎన్టీ రామారావు గారికి మీరేమైతే చేశారో ఈ ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, టిప్పర్ డ్రైవర్లకి అందరికీ అదే చేశారు కదా మీరు.